బ్రేకింగ్ న్యూస్ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్లపై కాస్త తగ్గింది. ట్రేడింగ్ ప్రారంభంలో సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. ముఖ్యంగా చమురు ధరలు ఇన్వెస్టర్లపై ప్రభావం చూపాయి. హార్మూజ్ జలసంధి మూతపడడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్ ను ప్రభావితం చేసింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ భారీ నష్టాలు చవిచూస్తున్నాయి. ఫలితంగా ట్రేడింగ్ కాసేపు ఫ్లాట్ గా సాగింది. అయితే కనిష్ట స్థాయి వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండడం మార్కెట్ కు కలిసొచ్చింది. దీంతో సెన్సెక్స్ నిఫ్టీ లాభాల బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 200కు పైగా పాయింట్ల ప్రాఫిట్ తో 74,800 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా లాభాల్లో ట్రేడ్ అవుతోంది. 100 పాయింట్లకు పైగా లాభంతో 23,200 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా గోల్డ్ కు డిమాండ్ కొనసాగుతోంది. అయితే నిన్నటితో పోలిస్తే ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర కాస్త తగ్గింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,59,170గా ఉంది. ఇక ఆర్నమెంట్ గోల్డ్ 10 గ్రాముల రేటు 1,45,900 రూపాయలుగా ఉంది. కిలో వెండి రేటు నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గింది. ఇటు కిలో రేటు 2,79,900 రూపాయలుగా ఉంది.